అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి సర్కారు ఉద్యోగులను మెచ్చుకున్న సీఎం సారు లంచగొండులని తిట్టిండు పొంగులేటి గారు ఊరు దాటాలంటే కట్టాలే టోల్ గేటు లేకపోతే తీయరు ఊరు గేటు పథకాలకు లేవట పైసలు ఉత్తశయ్యే చూపిస్తున్నారు సర్కారోళ్ళు వయసు పక్కకు పెట్టి దాటింది సముద్రాలు జనమంతా కొట్టిరు సప్పట్లు శుచి శుభ్రత పాటిస్తలేవు హోటళ్ళు సోదాలు చేసి తిట్టిర్రు అధికారులు ముంగటి నాగలి ఎట్లా పోతే వెనక నాగలి అట్లా వస్తుంది అంటారు కానీ ఇదేందో నుల్లా ముంగటి నాగలి ఒక దిక్కు పోతుంటే వెనక నాగలి ఇంకో దిక్కు పోతున్నది ఒకటి తూర్పుకు పోతున్నది ఇంకొకటి పడమటికి పోతున్నది ఒకటి ఎడ్డం ఇంకొకటి తెడ్డం అన్నట్టే ఉన్నది పోరి కథ శృతి లేదు సుతారం లేదు అగో శృతి ఏంది అర్థం కాకుండా చెప్తుంది ముచ్చట అని అనుకుంటున్నారా వాళ్ళు చేసుడే అర్థం కాకుండా చేస్తున్నారు ఇంట్లో నా తప్పేమున్నది సరే గాని ఆ ముచ్చటేందో ఆడుచుకుందాం పారి ఇంట్లో ఇద్దరు ఆలు మొగలది ఒక్క మాట ఉంటేనే ఏ సంసారమైనా ముంగట పడుతుంది ఒకరు ఒక మాట ఇంకొకరు ఇంకో మాట మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో ఎవ్వరికి సుత అర్థం కాదు ఇప్పుడు రేవంతన్ సారు సర్కారు ముచ్చట సుతం గిట్లనే ఉన్నదనుకో రాదుర్రి సర్కారు ఉద్యోగుల గురించి రేవంతన్ సారు ఒక తీరుగా మాట్లాడుతుంటే మొన్నటిదాకా 2 నెంబర్ స్థానంలో నిలబడ్డ మంత్రి పొంగులేటి సారు ఇంకో మాట మాట్లాడుతున్నాడు నిన్న సెక్రటేరియట్ల సీఎం రేవంతన్ సారు సర్కారు కొలువు చేసే యూనియన్ వాళ్ళ కొత్త సంవత్సరం క్యాలెండరు ఓపెనింగ్ చేసే ఫంక్షన్ కి పోయిండు గా ఫంక్షన్ లా గవర్నమెంట్ ఉద్యోగులను భుజాలకెత్తుకొని పొగిడిండు అనుకో రాదురి ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం ఖజానాల పైసలు లేకపోయినా ఫైల్ నాడు సర్కారు ఉద్యోగులందరికీ జీతాలేస్తున్నాం తెలంగాణను మళ్ళా నిర్మించే పనిలా ప్రతి ఉద్యోగి పని చేయాలి అని ఆకాశానికి ఎత్తి మాట్లాడిండు అవునా సారు నెలంతా పని చేసినాక 1వ తారీఖు నాడు జీతం ఇయ్యకపోతే ఏం చేస్తావు అదేదో మీ ఇంట్లోకెళ్ళి మీ జోబులకెళ్ళి ఇచ్చినట్టు చెప్పబడితివి సర్కారు ఉద్యోగులు మంచిగా పని చేస్తేనే నీ సర్కారు మంచిగా నడుస్తది మా ముంగడికొచ్చి మా చెవులనే పూలు పెట్టే మాటలు మాట్లాడబడితివి అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోపట అనుకున్నారట సర్కారు ఉద్యోగుల గురించి సీఎం సారు ఇట్లా మాట్లాడితే మంత్రి పొంగులేటి సారేమో ఇంకో తీరుగా మాట్లాడిండు రాష్ట్రంలో రెవెన్యూ శాఖల మస్తు అవినీతి అవుతున్నదంట ఈ ఏడాదిలా రెవెన్యూ ఆఫీసర్లు మస్తుగా సంపాదించుకున్నారట మీరు తిన్న అవినీతి సొమ్మంతా కక్కిపిస్తా ఏమనుకుంటున్నారో అని రెవెన్యూ ఆఫీసర్లకు పొంగులేటి సారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు ఒక దిక్కు ఇప్పటికే రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో మస్తుగా అవినీతి శాపలు దొరికినాయి లంచం తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లు పోయి రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిన లిస్టు పెద్దగానే ఉన్నది ఇప్పుడు ఏకంగా మంత్రి పొంగులేటి సారే అవినీతి శాపల గురించి మాట్లాడిండు ఈ ముచ్చట ఇట్లుంటే జనాలు మాత్రం ఒక ముచ్చటలా మస్తు ఆగమాగమైతున్నరులా అదేంటిదంటే ఒక దిక్కు సీఎం సారేమో తెలంగాణ డెవలప్మెంట్ అవుతున్నదంటే సర్కారు ఉద్యోగులు బాగా పనిచేస్తున్నందుకే అని అంటాడు ఇంకో దిక్కు పొంగులేటి సారేమో రెవెన్యూ ఆఫీసర్లు లంచాలకు మరిగిర్రు అంటున్నాడు ఒక సారుకేమో లంచాలు తీసుకునేటోళ్ళు మంచిగా అనిపించుడు ఇంకొక సారుకేమో ఆఫీసర్లు లంచాలు తీసుకునేటోళ్ళ లెక్క అవుపిచ్చుడు గమ్మతున్నది పోర్రి అయితవాయ గాని ఓ సీఎం సారు ముందుగాల మీరు ఒక పని చేయర్రి మంచోళ్ళందరినీ మీ కాడ పెట్టుకోర్రి ఎట్లయినా మీరు సుతం మంచోళ్ళే అనుకోర్రి ఇక లంచాలు తీసుకునేటోళ్ళు నేరాలు ఘోరాలు చేసేటోళ్లను ఒక్కటే పారి జైలేయిర్రి అని కోరుకుంటున్నారు జనాలు ఎట్లా పొంగులేటి సారు సుత లంచగొండి ఆఫీసర్ల మీదనే కోపంగా ఉన్నాడు కదా అని యాద్ చేస్తున్నారు ప్రజలు ఏం తమాషా చేస్తున్నారా తోలు తీస్తా ఏమనుకుంటున్నారో అని ఈ స్కూళ్ళల్లో ఒకప్పుడు టీచర్లు బెదిరించేటోళ్ళు దొంగలు బింగలు ఎవరన్నా ఉంటే పోలీసు వాళ్ళు సుతం గిట్లనే బెదిరిస్తారు ఇక ఇంట్లో పిల్లగాళ్ళు లొల్లి చేసినప్పుడు సుతం పెద్దోళ్ళు గిట్లనే బెదిరిస్తారు ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు తొవ్వ పొండిపోయేటోళ్ళను సుతం తోలు తీసుడు కుదరకపోతే ఏసుడే ఏంటిది అట్ల ముఖం పెట్టి చూస్తున్నారు ఏం అర్థం కాలేదా
అయితే ఈ వార్త చూడుర్రి. ఇయ్యాలటికెళ్ళి ఊరు దాటాలంటే జర వెనక ముందు ఆలోచన చేసుకోర్రి. బండి తీసినా సరే, కారు చాలు చేసినా సరే, ఆఖరికి స్టాండ్ తీసి సైకిల్ మీద ఊరు దాటుదామనుకున్నా సరే ముందుగానే ఆలోచన చేసుకోర్రి. ఇంకో ముఖ్యమైన ముచ్చట, జేబుల 4 నోట్లు ఎక్కువనే వేసుకొని ఇంట్లోకెళ్ళి బయలుర్రి. ఎందుకు ఇట్లా చెప్తున్నామని ఆలోచన చేస్తున్నారా? ఏంలే, ఇప్పటిదాకా జిల్లా దాటితేనో రాష్ట్రం దాటితేనో టోల్ గేట్ల కాడ రుసుం కట్టేది ఉంటుండే. ఇక ఇప్పటికెళ్ళి ఊరు దాటినా టోల్ గేట్ రుసుం కట్టాల్సిందే. ఓర్ని ఇదెక్కడి పంచాయతీరో అని పరేషాన్ కాకుండ్రి. మార్పు అంటే ఇట్లనే ఉంటది. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలనాయే, ఇందిరమ్మ రాజ్యమాయే. అప్పట్లో చెప్పిరు కదా మార్పు తెస్తామని. ఆ మార్పు గిదే అన్నట్టు. ఇప్పటి సంధి రాష్ట్రంలో హ్యామ్ అనే పద్ధతిలా రోడ్లు వేస్తారట. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్లు కలిపి 3 ఏళ్లలో 30,000 కిలోమీటర్ల దూరం రోడ్లు వేయాలని సీఎం సారు హుకుమత్ ఇచ్చిండు. అంటే ఏడాదికి 10,000 కిలోమీటర్ల రోడ్లు కట్టాలి. ఇంత జల్దిన రోడ్లు వేయాలంటే అయ్యే పని కాదు. అందుకే అనుకున్నంత జల్దిన రోడ్లు వేయాలంటే ప్రైవేట్ వాళ్ళతోని చేతులు కలుపుడే ఉత్తమమని ఆలోచన చేసిండట మన సీఎం రేవంత్ వారు. అయినా సారుకు సర్కారు మీద కంటే ప్రైవేట్ వాళ్ళ మీదనే ప్రేమ ఎక్కువ కాబట్టి రోడ్లు వేసే పని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పాలని చూస్తున్నారట. ఇక సులభ కాంప్లెక్స్లు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తేనే యువతలికి పోయినప్పుడు ముక్కు పిండి పైసలు వసూలే చేస్తున్నారు. అసొంటిది ప్రైవేట్ వాళ్ళు వచ్చి రోడ్లు వేస్తే ఊకుంటారా? అందుకే ఊరూరికి టోల్ గేట్లు పెట్టి రోడ్లేసేటందుకు ఖర్చైన పైసలను జనాల జేబులకెళ్లే గుంజుతారన్నట్టు. రాబోయే రోజులల్లా తెలంగాణలో 100ల కొద్ది టోల్ గేట్లు రానున్నాయి. అబ్బా, ఊహించుకుంటుంటేనే మస్తు సంబరం అవుతున్నది. ఆకాశంలో ఎగురుకుంటా తెలంగాణలో ఊర్లలో ఉన్న టోల్ గేట్లను చూస్తుంటే మస్తు అందంగా కొడుతుంది కావచ్చు. గిసొంటి మార్పు ఎన్నడూ ఊహించనిది. ఊరు దాటాలంటే టోల్ గేట్ రుసుము కట్టే రోజులు ఇంకెంత దూరం ఉన్నాయో జల్దిన వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. మీరందరూ సోషల్ మీడియా బాగా ఫాలో అవుతారా? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ చూస్తారా? అయితే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను పాట పాడతా, ఆ పాట ఒరిజినల్ ఏంటిదో మీరు గుర్తుపట్టాలి. లేవు లేవు పైసలు లేవు, లేవు లేవు పైసలు లేవు, హే డింకి టకం, హే డింకి టకం, హే డింకి టకం. యాదికొచ్చిందా ఆ పాట ఏంటిదో? ఆ పాట స్టైల్లోనే మనం వార్త చెప్పుకుందాం. చూద్దాం పారి. ఇయ్యాల రేపు ఏదన్నా ఇస్తామని చెప్పి ఇయ్యలేకపోతే ఒక్క మాట గట్టిగా అనొస్తే చాలు. గా మాట ఏంటిదంటే లేవు లేవు. అవునుల్లా, రాష్ట్రంలో సర్కారు ఇప్పుడు ఏమడిగినా పైసలు లేవు అని అంటున్నది. రైతులు అడగక ముందే వాళ్ళే ఇస్తామన్నారు. ఒక్కొక్క రైతుకు నెత్తికి 15,000 ఇస్తామని. కుర్చీలో కూర్చొని ఏడాది అయిపోయింది. 2 పంటలు తీసి 3వ పంటకు సుతం రైతులు ముహూర్తం పెట్టిర్రు. రైతు భరోసా ఏది సారు అని అడిగితే లేవు లేవు పైసలు లేవు అంటున్నారు. భూమి లేని కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు సుతం 12,000 ఇస్తామన్నారు. గెలిచిరు కదా, ఏవి సారు 12,000 అని అడిగితే లేవు లేవు పైసలు లేవు అంటున్నారు. ఇప్పుడే పోయి బ్యాంకులో రుణం తెచ్చుకోర్రి, మేము కుర్చీలో కూసోంగానే మాఫీ చేస్తామని చెప్పిర్రు. అందరికి రుణమాఫీ చేయలేదు గాని ఆ మాటనే మాఫీ చేసి పారేసిర్రు. అయ్యో ఓ సారు, నా పేరు మర్చిపోయినట్టున్నారు మీరు, నాకు రుణమాఫీ కాలేదు అని ఎవరన్నా రైతులు యాద్ చేస్తే లేవు లేవు పైసలు లేవు అనే పదం వాడుతున్నారు. నిరుద్యోగులకు కొలువులు లేవు, నిరుద్యోగ భృతి లేదు, 5 లక్షల కారట్ లేదు. ఇవన్నీ ఏమైనాయి సారు అని అడిగితే లేవు లేవు పైసలు లేవు అంటున్నారు. చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. 10వ తరగతిలో ఉన్న పిల్లలు డిగ్రీ అయిపోయి పెళ్లిళ్ళు చేసుకొని అత్తగారింటికి పోయినాక ఇస్తారేమో, ఇప్పుడైతే సప్పుడే లేదు. అంతెందుకు, ఎవ్వరు అడగక ముందే వాళ్ళంతల వాళ్ళే అన్నారు. ఆడిబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతోటి తులం బంగారం కలిపి ఇస్తామని. ఇప్పుడు అడిగితే
కళ్యాణ లక్ష్మికే పైసలు లేవు, ఇక తులం బంగారం ఏడుకెళ్ళి తెత్తుము, లేవు పైసలు లేవు అని ముఖం దాపెట్టుకుంటున్నారు. ఇస్తామన్న హామీలన్నీ అటక మీదకి ఎక్కించి ఇప్పుడు పైసలు లేవు, పైసల మాటలు లేవు అని జనాలను మోసం చేస్తే రేపటి నాడు ఓట్ల కోసం వాళ్ళు వస్తారు కదా, అప్పుడు మేము లేవు ఓట్లు లేవు అంటే ఏం చేస్తారు అని అడుగుతున్నారు జనాలు. 30 ఏళ్ళు దాటనే లేదు, ముఖము మీద ముడతలున్నాయి. 40 ఏళ్ళు దాటనే లేదు, నొష్టి మీద గీతలున్నాయి. ఈ పాట వినే ఉంటారు మీరు. అప్పట్లో పైలం సంతోష్ అన్న వాడిండు కదా. నిజంగా ఇవాళ రేపు 30-35 ఏళ్ళు వచ్చినాయంటే సగం ముసలోళ్ళ లెక్కనే చేస్తున్నారు. కానీ ఒక ఆమె 52 ఏళ్ల వయసులో ఎవ్వరు ఊహించని పని చేసింది. అందరూ అవ్వర బిడ్డ అన్నారు ఆ అక్క చేసిన పనిని చూసి. అదేందో చూద్దాం పారి. ఈ ఉరుకులు పరుగుల బిజీ జీవితంలా మనిషి మస్తు అలసిపోతున్నాడు. నిమ్మలంగా కూసుందామంటే సుతం తీర్తలేదు. అందుకే కావచ్చు 30-40 ఏళ్ళు వచ్చేసరికే కాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు అంటున్నారు. కానీ ఈ అక్కను చూడురి ఓసారి. చూసిరా ఈ అక్క ఎట్లా కొడుతున్నదో ఈత. ఈ అక్క పేరు గోలి శ్యామల. 5 రోజులల్లా విశాఖపట్నం కాంచెల్లి కాకినాడ దాకా ఈత కొట్టుకుంటా పోయింది. రోజుకు 30 కిలోమీటర్లు ఈత కొట్టి 5 రోజులల్లా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడకు చేరుకున్నది. ఒక స్విమ్మింగ్ నేర్పించే కంపెనీలు పెట్టిన ఈ సాహస యాత్రల పాల్గొని అందరితోటి శభాష్ అనిపించుకున్నది. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు సుతం గిట్లనే సముద్రంలో ఈత కొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. కృష్ణా నదిలా, భగీరథ నదిలా, హుగ్లీ నదిలా, గంగా నదిలా ఈత కొట్టి అందరితోటి సప్పట్లు కొట్టిపించుకున్నది. 52 ఏళ్ల సుతం రువ్వడిగా మీద దుంకే అలలకు, మనుషులను మింగే తిమింగలాలకు భయపడకుండా సముద్రంలా 150 కిలోమీటర్లు ఈత కొట్టింది. అక్క గుండె గట్టిదే. గుండె ఒక్కటే కాదు, అక్కకు కాళ్ళు, రెక్కలు కూడా గట్టిగానే ఉన్నట్టున్నాయి. అందుకే గంత దూరం గింత సుతం అలసిపోకుండా ఈత కొట్టి సోరోళ్లకు నన్ను చూసి నేర్చుకోర్రి అని చెప్పకనే చెప్పింది. నిజంగానుల్లా జీవితంలో ఏదైనా సాధించాలి అని మనసులో పడితే వయసు అడ్డం రానే రాదు అనేదానికి అక్కనే ఉదాహరణ లెక్క నిలబడ్డది. కమ్మగున్నాయని వండుడు కడుగుడు తప్పుతుందని నిత్య పోయి హోటళ్ళ బిర్యానీలు, కబాబులు, పూరి, ఇడ్లీ, చట్నీ కమ్మగున్నాయని లొట్టలేసుకుంటా ఏళ్ళు సప్పరించుకుంటా తింటున్నారా? ఇప్పటిదాకా తిన్నది చాలు కానీ ఇక బంద్ చేయర్రి. అసలు మనకు వండే గిన్నెలు, వడ్డించే గిన్నెలు మంచిగా కడిగిరా? ఆ నూనె మంచిగున్నదా? ఆ చట్నీలు, కబాబులు, చికెన్ ముక్కలు మంచివేనా? కుళ్ళిపోయిన వాటిని మళ్ళా నూనెల దేవి ఇస్తున్నారా అని ఎప్పుడన్నా ఆలోచన చేసినామా? ఏంది అట్లా చూస్తున్నారు? నిజాలు చెప్తే గిట్లనే ఉంటుంది. నోటికి కమ్మగున్నాయని నిత్య హోటళ్ళ తినుడు కాదు. వాళ్ళు ఎట్లెట్లా చేస్తున్నారో చూడుర్రి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థమవుతుంది. ఉరుకులు పరుగుల జీవితంలా ఇంట్లో వండుకునుడు, కడుక్కునుడు మనుషులకు బాగా అలవాటు తప్పిందుల్లా. అందుకే ఏ హోటల్ చూసినా దావత్ చేసినట్టే ఎప్పుడు చూడు మందితోటి నిండి కనపడుతుంటాయి. తినేటందుకు కమ్మగా, చూసేటందుకు మంచిగా అవపడతాయి గాని అవి వండే తీరు, లోపల వంట రూమ్ లా వాటిని పెట్టే తరీక, లోపల మంచిగా శుభ్రంగా ఉన్నదా లేదా అని ఎన్నడన్నా ఆలోచన చేసినామా? చెయ్యం. మనం ఎందుకు చేస్తాం? నోటికి కమ్మగా ఉందా లేదా అని మాత్రమే చూస్తాం మనం. అందుకే బిర్యానీలా బల్లి, చట్నీలా జిల్ల పురుగులు వస్తున్నాయి. అట్లా వచ్చినప్పుడు మాత్రమే టీవీలల్లా వార్తలు వస్తాయి. జనం 2 రోజులు పరిశాన్ అవుతారు. 3వ నాడు మళ్ళా గదే ముచ్చట. ఇగో గిటు చూడుర్రి. మేడ్చల్ జిల్లా కొంపలిలా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హోటళ్లు, రెస్టారెంట్లల్లా తనిఖీలు చేసిర్రు. లోపలికి పోయి చూస్తే షవ్వ ఒక్కటన్నా నీట్గా లేదుల్లా. వంట చేసే కిచెన్ అంతా గలీజ్ ఉన్నది. ఏడ చూసినా ఎలకలు, జిల్ల
పురుగులు చూస్తేనే కక్కొచ్చేటట్టు ఉన్నదనుకో రాదురి. ఇక మనకు కమ్మగా వండి పెట్టే చికెన్ ముక్కలు, మసాలాలు, పిండి, మసాలా దినుసులన్నీ డేట్ దిగిపోయినే దొరికినాయి చెకింగ్ చేసిన ఆఫీసర్లకు. చూస్తందుకు కలర్ గా, తినేటందుకు కమ్మగా ఉండేటట్టు చేసి మన పానాల మిరికి తెస్తున్నారు అన్నట్టు. ఇగో గిది చూడుర్రి, మచ్చబొల్లారంలా కేకులు తయారు చేసి అమ్మే బేకరీలా మొత్తం జిల్ల పురుగులే. ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే చెత్తకుండి నయం కదరా నాయనా అనిపించిందిలా. ప్లాస్టిక్ డ్రమ్ములల్లా కేకులు తయారు చేసి వాటికి మీదికెళ్ళి మంచిగా రంగులు పూసి అద్దాల కేసుల పెట్టి ఫ్రిడ్జ్లలో పెట్టి మనకు అమ్ముతున్నారు గాని లోపట మాత్రం గిత్తనన్న శుభ్రం లేదనుకో రాదురి. అందుకే ఇప్పటి సందైనా జర బయటి తిండి తినేటప్పుడు 1-2 సార్లు చూసుకొని తినుర్రి. నోటికి కమ్మగా తినుడు కాదు, పానం మంచిగా ఉండు ముఖ్యం మనకు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.